హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. అయితే ఒక మంచి టెంపుల్ కూడా తీసుకొస్తున్నాను. ఇప్పుడు రైట్ నౌ మనకు వినాయకుడు నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. నేను ఒక టెంపుల్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. అది ఎక్కడంటే ఇప్పుడు చెప్తాను. వైజాగ్లో అనకాపల్లి డిస్ట్రిక్ట్ చోడవరంలో అయితే ఈ టెంపుల్ ఉంది. ఇది వినాయకుడు టెంపుల్. వినాయకుడు స్వయంభూగా వెలిసిన టెంపుల్ అనమాట. కాణిపాకం తర్వాత ఈ వినాయకుడే వెలిసిన టెంపుల్ అనమాట. ఇతని పేరే కార్యసిద్ధి వినాయకుడు. బోలెడు విశిష్టాలు అయితే ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, బయట నుంచి చూస్తే టెంపుల్ ఇలా ఉందన్నమాట. లోపలికి వెళ్ళిపోదాం. ఇలాంటి వినాయకుడు కాదు, కార్యసిద్ధి వినాయకుడు చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అని కూడా నమ్ముతారు. ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే ఫస్ట్ వినాయకుడినే మనం పూజిస్తుంటాము. ఎందుకు అనంటే ఎలాంటి పనులన్నా సక్సెస్ఫుల్గా అవ్వాలి, ఎలాంటి విఘ్నాలు రాకూడదని చెప్పైతే వినాయకుడిని పూజిస్తాం కదా. సో ఇప్పుడు టెంపుల్ చూద్దాం రండి. టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, బాగుంది. అండ్ టెంపుల్లో మేజర్ థింగ్స్ ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి 200 years ఓల్డ్ టెంపుల్ అని చెప్తున్నారు. స్వామివారు అప్పుడు వెలిసారనమాట. వినాయకుడు టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. ఫస్ట్ ఎంట్రన్స్ మనకు బ్యాకే కనిపిస్తుంది అనమాట. ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా వస్తూ ఉంటే మనకు టెంపుల్ చుట్టూ మంచి డివోషనల్ ఫీలింగ్ వచ్చేలాగా ఇలా విగ్రహాలను అయితే చుట్టూ పెట్టారు. ఇలా విష్ణు అని, దత్తాత్రేయుడు, అమ్మవారు, కనకదుర్గ, అలా ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి గోడకి ఎవరో ఒక అన్ని దేవుళ్ళు మనం కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. పక్కనే ఇలాగా శివుడు అయితే ఉన్నాడు అనమాట. కార్యసిద్ధి వినాయకుడిది ఫ్రంట్ సైడ్ టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచే మనం స్వామివారి గర్భగుడికి అయితే వెళ్తాము. కార్యసిద్ధి వినాయకుడి గురించి మనం కొన్ని విశిష్టతలు తెలుసుకుందాము. యాక్చువల్గా ఇది ఇందాక చెప్పినట్టు 200 ఏళ్ల క్రితం నాటి టెంపుల్ అనమాట. అంతేకాకుండా స్వామివారు స్వయంగా వెలిసారు. మనం కాణిపాకం తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ఇది సెకండ్ టెంపుల్ అనమాట. దీని తర్వాత ఇంకే టెంపుల్స్ కూడా లేవు, స్వయంభూగా వెలిసిన వినాయకుడు టెంపుల్స్. అంతేకాకుండా ఈ టెంపుల్ చోళుని కాల టైంలో వాళ్ళు కట్టించిన టెంపుల్ అనమాట. చోళాస్ దీన్ని కట్టించారు. అయితే పక్కనే మనకు శివుడు టెంపుల్ కూడా ఉంది. అది కూడా స్వయంభూనే. అది 800 ఏళ్ల క్రితం టెంపుల్ అంట. అయితే ఒకప్పుడు ఏం చేశారు అంటే ఈ కార్యసిద్ధి వినాయకుడిని శివుడు పక్కనే ఉంచుదామని చెప్పి కదపడానికి ట్రై చేశారంట. అస్సలు ఈ వినాయకుడు విగ్రహం ఏదైతే ఉందో ఆ రాయి అస్సలు కదలలేదంట. ఎంత తవ్వే కొద్దీ అది అలానే స్ట్రాంగ్గా ఉండిపోయిందంట. సో అంత స్ట్రాంగ్గా ఉంటుంది. స్వామి ఇక్కడ నుంచి కదలడం ఇష్టం లేదు అనే ఉద్దేశంతోనే ఇక్కడే ఉంచేసి టెంపుల్ని ఇక్కడే కన్స్ట్రక్ట్ చేసేసారనమాట. ఇంకో విచిత్రమైన సంఘటన ఏంటి అని అంటే ఈ కార్యసిద్ధి వినాయకుడి యొక్క తొండం ఏదైతే ఉందో పక్కన ఒక చెరువు ఉందనమాట. ఆ చెరువు దగ్గర వరకు ఉంటుంది, అంత పొడవైన తొండం అంటారు. అండ్ ఎప్పుడైనా వర్షాకాలంలో ఆ చెరువు గనక నిండిపోతే ఆ తొండంలో నుంచి వాటర్ వచ్చి ఈ గర్భగుడిలోకి విగ్రహం చుట్టూ వస్తాయంట. చాలా మంది ఇక్కడికి వచ్చి హోమాలు కూడా చేయించుకుంటున్నారు. ఇక్కడ గణపతి హోమశాల అని చెప్పింది. అంతేకాదు టెంపుల్లో మనం ఇటు సైడ్ సంతోషి మాత మందిరం కూడా ఉంది. ఈ టెంపుల్లో ఒక వెరైటీ చెట్టు ఒకటి మనం చూసాము. ఇది చూడండి, మొత్తం కొమ్మలు ఉన్నాయి, దాని చుట్టూ ఏవో ముళ్ళులు ఉన్నట్టు చాలా వెరైటీగా ఉన్నాయి ఇదంతా. అండ్ ఇక్కడ చిన్న చిన్న కాయలు ఉండి వాటికి ఇలా పూలు ఉన్నాయన్నమాట. నేను ఒక 3 పూలు దొబ్బేశాను. ఎందుకంటే పక్కనే మనం శివుడి టెంపుల్ ఉందని చెప్పాం కదా, అక్కడికి తీసుకెళ్ళడానికి. యాక్చువల్లీ ఈ చెట్టు పేరు నాగమల్లి చెట్టు అంట. ఇది ఎలా ఉంటుందంటే శివుడు జటాలు వదిలితే ఎలా ఉంటుందో మధ్యలో శివుడు ఉన్నట్టు అంత చక్కగా నీట్గా ఉంది. చూడండి ఎంత బాగుంది, చాలా వెరైటీగా ఉంది. మనం ఎక్కడ ఇలాంటి చెట్టునైతే చూడమన్నమాట. చూసారా, శివుడు జటాలు ఉన్నట్టే మొత్తం అంతా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ నాగమల్లి పువ్వులు తీసుకొని పక్కనున్న స్వయంభూ శివుడు టెంపుల్ కూడా వెళ్ళిపోదాం.
కార్యసిద్ధి వినాయకుడి టెంపుల్ పక్కనే ఒక పెద్ద సెట్ వేశారు వినాయకుడిది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది 63 అడుగులైతే ఉందంట. 63 అడుగులున్న శివుడు ఫేస్లో ఉన్న వినాయకుడిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంది. 63 అడుగులే ఇంత ఎత్తుందంటే ఇంకా 100 దాటినవి ఇంకెంత పెద్దగా ఉంటాయి కదా. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు, అంత బాగుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా పక్కన ఉన్న శివుడి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. శివుడి టెంపుల్కి వెళ్ళే దారి ఆ సెట్ చూసారు కదా, బయట నుంచి ఇలా కనిపిస్తుంది. నేను చూసారా నడిచేటప్పుడు అంతే ఈ పూలు జాగ్రత్తగా తీసుకుంటూ ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇవ్వండి మా ఎదురు మా అత్త వాళ్ళందరూ ఉన్నారు. సో రోడ్డు మీద నుంచి ఒక 2 minutes అలా నడవాలంట. సో మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం. ఇదే గౌరీశ్వర స్వామి శివుడు టెంపుల్ అనమాట. ఇది ఆర్చ్. ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్ వెళ్తే మనకు ఆ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు. బట్ ఇలా బస్సెస్లో కానీ ఎందులో కానీ వస్తే ఫస్ట్ చోడవరంకి వెళ్ళి వినాయకుడి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 5 minutes అక్కడ నుంచి ఇక్కడ వాక్ చేసి మళ్ళీ ఈ ఆర్చ్ నుండి ఇంకో 5 minutes నడిస్తే కనుక మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో మనం కూడా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇదే శ్రీ స్వయంభూ గౌరీశ్వర శివాలయం అన్నమాట. మనకు చోడవరంలో ఉందని చెప్పాం కదా. టెంపుల్ మొత్తం చూడండి చాలా స్పేషియస్గా ఉంది. టెంపుల్ చుట్టూ ఇక్కడ చాలా కళ్యాణాలు కూడా జరుగుతాయంట. చోడవరంలో స్పెషల్గా ఏంటంటే 2 స్వయంభూలు, ఒకటి కార్యసిద్ధి వినాయకుడు, ఇంకోటి గౌరీశ్వర శివాలయం. ఈ 2 మాత్రమే స్వయంభూలు. కానీ చోడవరంలో చెప్పుకోదగ్గ టెంపుల్స్ చాలా ఉన్నాయి. హెవెన్ ఆఫ్ టెంపుల్స్ అనొచ్చు. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. చోడవరం చుట్టుపక్కల కూడా భువనేశ్వరి అని చెప్పి, మాడుగుల దగ్గర మోదగుండమ్మ అని చెప్పి, ఇంకా పక్కన పాడేరులో కూడా మోదగుండమ్మ, ఇలా చాలా టెంపుల్స్ చుట్టుపక్కల ఉన్నాయి. ఒకవేళ చోడవరం కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ స్వయంభూ టెంపుల్స్ ఈ 2 దర్శించేసుకొని మిగతా టెంపుల్స్ కూడా అన్ని కవర్ చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం కూడా ఆలస్యం చేయకుండా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మనం ఇందాక తెచ్చాం కదా ఆ పూలు కూడా స్వామివారికి ఇప్పుడు అర్పించేద్దాం. మనకి ఇక్కడ చాలా పూలు దొరికాయి. స్వామివారికి పెట్టడానికి చాలా పూలు ఉన్నాయి. టెంపుల్ చూడండి చాలా ఓల్డ్ టెంపుల్. 800 years ఓల్డ్ అంట. అంటే చూడండి అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉండిందో అలాగే ఉంది. చాలా కిందకు ఉంది మొత్తం. అండ్ పిల్లర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. టెంపుల్ చుట్టూ ఒక్కసారి లుక్ వేయండి. ఈ టెంపుల్లో చాలా వెరైటీ అయింది. మనం ఇప్పుడు చూద్దాము. యాక్చువల్గా ప్రదక్షిణలో మనం ధ్వజస్తంభం నుంచి చుట్టూ ఒక రౌండ్ క్లాక్ వైజ్గా వేస్తాము కదా. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. టెంపుల్కి ధ్వజస్తంభం నుంచి ఒక్కసారి ఇలా వస్తాం. ఇక్కడ శివుడి విగ్రహం ఒకటి ఉంది. అయితే ఈ ప్లేస్లో ఏదైతే గర్భగుడి ఉంటుందో ఈ ప్లేస్, ఈ లైన్ అంతా ఒక లైన్, ఇక్కడ నుంచి ఇది ఒక లైన్ కింద భావిస్తారనమాట. సో ఇది దాటకూడదంట. ధ్వజస్తంభం నుంచి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వస్తాము. ఈ గీత దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ధ్వజస్తంభంకి రైట్ సైడ్ ఒకసారి తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభంకి వెళ్ళాలి. సో అప్పుడు 1 round కంప్లీట్ అయినట్టు అనమాట. సో వెరీ కన్ఫ్యూజన్. కానీ ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు మీకు అదే అర్థమవుతుంది. ఈ టెంపుల్కి మనం అనుకున్న దానికన్నా పెద్ద చరిత్రే ఉందండి. అసలు శివలింగం అనేది శివలింగం ఆకారంలోనే లేదు. ఒకప్పుడు రాజుకి కల్లో కనపడి ఒక పొలంలో శివుడు వెలిసాడని చెప్తే వచ్చి అక్కడ టెంపుల్ని అనేది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. నందీశ్వరుడు కూడా ఆ పొలంలో అలా దొరికిద్ది. ముస్లింలు, మొహమ్మదీయులు అందరూ దేశంలో టెంపుల్స్ మీద దండయాత్ర చేసేవాళ్ళు. చాలా టెంపుల్స్ని నాశనం చేసేసారు కదా. అలాంటి వాటిలో ఈ టెంపుల్ కూడా ఒక అతను వచ్చేసి శివలింగం మీద కాళ్ళు పెట్టి తొక్కేసి శివుడు లింగాన్ని మొత్తం పగలగొట్టేస్తాడు అనమాట. సో ఆ పగిలిన లింగమే ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము. అప్పుడు నందీశ్వరుడికి కోపం వచ్చి అతనిని చంపేసి తన బొటన్ వేలో ఏదో సంథింగ్ ఇక్కడ నందికి ఇక్కడ అంటుకున్నట్టయితే చెప్తున్నారు ఇక్కడ పురాణాల ప్రకారం.
సో అంత చరిత్ర ఉంది, అంత మహిమగల దేవుడు. నాకు డౌట్ వచ్చి మొత్తం పూలతో కప్పు ఉందన్నమాట అక్కడ శివుడు. పంతులు గారికి అడిగాను, లింగం కనిపించట్లేదండి అని అంటే, అప్పుడు ఆయన పక్కకు జరిపితే అక్కడ చూసి షాక్ అయిపోయాను. అసలు మొత్తం లింగం షేప్లోనే లేదు, మొత్తం చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉంది. అండ్ చుట్టూ వాటర్ ఉందన్నమాట. ఆ వాటర్ కంప్లీట్గా మనకి ఎప్పుడు నీళ్లు ఊరుతూనే ఉంటాయంట, చిన్న చిన్న బుడగలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. సో ఏమంటారు, గంగతో వెలిసిన దేవుడు అండ్ పార్వతీమాత కూడా పక్కనే ఉన్నారు కాబట్టి, పక్కనే పార్వతీదేవి ఉంది కాబట్టి స్వామి పేరు ఇలా గౌరీశ్వర శివాలయం అయితే పేరు వచ్చింది. చాలా బాగుంది టెంపుల్. తప్పకుండా ఓల్డెస్ట్ టెంపుల్, మనం వచ్చి చూడాల్సిందే. ఎందుకంటే అప్పట్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ ఇవి చూస్తారు, రాళ్లతోనే కంప్లీట్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు టెంపుల్స్ కలర్ఫుల్గా ఉండొచ్చు కానీ ఈ స్టోన్ స్ట్రక్చర్లో ఉండేవి ఆ డిఫరెంట్ వైబ్ ఇస్తాయి అని చెప్పాలి. బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చోడవరంకి ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని తప్పకుండా ఈ గౌరీశ్వర ఆలయానికి అలాగే కార్యసిద్ధి వినాయకుడి టెంపుల్ కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నారు. చూసారు కదా, మనం కార్యసిద్ధి వినాయకుడిని అలాగే గౌరీశ్వర శివాలయాన్ని కూడా దర్శించుకున్నాం. చాలా బాగుంది. చోడవరం ప్లాన్ చేసుకున్నప్పుడు బస్లో కానీ లేదంటే మీ ఓన్ వెహికల్లో కానీ ఈజీగా వచ్చేయచ్చు. బస్ అయితే టెంపుల్ ఎదురే ఆగిపోతుంది అనమాట. సో బాగుంది. సో స్వయంభూలు దర్శించుకున్నప్పుడు వచ్చే వైబ్ ఇంకా వేరే దగ్గర రాదు అన్నది నాకు ఎక్కువ ఫీలింగ్ అనమాట. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నా ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి.